ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికి తెలిసిందే కదా. 32,000 పోస్టులతోని ఆర్ఆర్బి గ్రూప్ డి అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి నోటిఫికేషన్ అన్నమాట. దీనికి 32,000 పోస్టులతోని ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక 8 నెలల క్రితము. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది, మీ అందరికి తెలిసిందే. అలాగే ఎగ్జామ్ సిటీ కూడా మనకు చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది ప్రజెంట్. అండ్ మనకి ఈ నెల 27 తారీఖు నుంచి అడ్మిట్ కార్డ్స్ అంటే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు ఎవరికి వస్తాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కూడా బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ కొంతమందికి అడ్మిట్ కార్డ్స్ అనేది మెసేజ్ అయితే రాలేదు, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్తాను. అదే విధంగా ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే దాదాపు 8 నెలల 9 నెలలు అవుతుంది కదా, అందరు కూడా మర్చిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా పంపితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకు కూడా ఇంటిమేటేషన్ అంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మనకు ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఫస్ట్ ఆల్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు 2024 8వ నెలలో వచ్చిన నోటిఫికేషన్ ఇది అన్నమాట. ఇక్కడ వేరియస్ పోస్ట్ ఇన్ ద లెవెల్ 1 ఆఫ్ 7th పే కమిషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ నెల నవంబర్ 27 తారీఖు రోజు స్టార్ట్ అన్నమాట. మళ్ళా జనవరి 16 తారీఖు వరకు లాస్ట్ డేట్ అన్నమాట. అంటే దాదాపు 1.5 month జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ సంబంధించి. ఇది ఆల్రెడీ మనకు ఏదైతే పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను. ఆల్రెడీ ఇంకెవరైనా జాయిన్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇక్కడ డేట్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ డేట్స్ వచ్చేసి గ్రూప్ డికి సంబంధించి నవంబర్ 27, 28 తారీఖు జరుగుతుంది. అలాగే డిసెంబర్ 1, 2, 3, 4, 5 అండ్ 8, 9, 10, 11, 12, 15, 16, 17, 19, 21, 22, 23, 24, 25 లేదు 26, 27, 29, 30 ఈ డేట్లలో మనకు డిసెంబర్ మంత్ లో జరుగుతాయి ఎగ్జామ్స్. అండ్ రోజుకి 3 షిఫ్ట్లు అన్నమాట. 32 రోజులు ఓవరాల్ గా అండ్ 96 షిఫ్ట్లు అన్నమాట. అండ్ జనవరి 8 మళ్ళీ 9, 12, 13, 14, 15, 16 రోజులలో జరుగుతాయి. అండ్ జనవరి 1 నుంచి 7 తారీఖు వరకు లేదన్నమాట ఎగ్జామ్స్. ఓవరాల్ గా 32 రోజులు అండ్ 96 షిఫ్ట్స్ అన్నమాట. రోజుకి 3 షిఫ్ట్లు అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్ సిటీకి సంబంధించి లాస్ట్ అంటే ఫస్ట్ 4-5 రోజులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మీరు చెక్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఓపెన్ అయినా కానీ. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన నెంబర్ వచ్చేసి మీరు అందులో అయితే కొట్టాలి, మీరు చెప్పే లింక్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, మీరు అప్లై చేసిన ఫామ్ ఉంటుంది కదా, అప్లై చేసిన ఫామ్ లో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ నెంబర్ అనేది కొట్టి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కొట్టాలి. మీకు ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి ఒకసారి. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి సిటీ ఇంటిమేషన్ అనేది ఒకటి అదే లింక్ ఉన్నది కదా, ఆ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను ఆల్రెడీ నవంబర్ 19 తారీఖే. ఈ మళ్ళీ కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ పెడతాను. ఆ లింక్ డైరెక్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది. అండ్ ఇక్కడ డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఇక లింక్ క్లిక్ చేసి మీకు ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్ అన్నది కదా, మీరు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కొట్టాలి. అలాగే ఇక్కడ మీ డేటు అండ్ మంత్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కొట్టాలి. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉన్న క్యాప్చర్ ని ఇక్కడ కొట్టి మీరు లాగిన్ అయితే కొట్టాలన్నమాట. ఈ విధంగా మీరు చూసినారా, మీరు లాగిన్ కొట్టడంతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, అలాగే వాళ్ళ ఫాదర్ నేమ్, ఆయన జెండర్ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆయన ఇక్కడ కమ్యూనిటీ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఎగ్జామ్ పడడం అయితే జరిగింది కరీంనగర్ లో. అండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ అన్నమాట. అండ్ డేట్ వచ్చేసి 28 నవంబర్ 2025 రోజు పడడం అయితే జరిగింది. అండ్ షిఫ్ట్ వచ్చేసి 3rd షిఫ్ట్ అయితే ఇతనికి అయితే పడడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్. అండ్ 3rd షిఫ్ట్ అయితే చూసుకుంటే ఇక్కడ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అన్నమాట. ఇది షిఫ్ట్ 1 సంబంధించి చూసుకుంటే రిపోర్టింగ్ టైమ్ 7:30 అండ్ గేట్ క్లోజ్ టైం వచ్చేసి 8:30 అన్నమాట. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ వచ్చేసి 9కి స్టార్ట్ అవుతుంది. గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్లు అయితే ఉంటుంది అన్నమాట. అంటే 10:30కి అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి 11:52 నుంచి 12:50 వరకు అయితే ఉంటుంది ఎంట్రెన్స్. అండ్
12:45కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ షిఫ్ట్ 3 వచ్చేసి రిపోర్టింగ్ టైమ్ 3-4, 4:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 5:30, 6 వరకైతే ఉంటుంది ఎగ్జామ్. ఈ విధంగా షిఫ్ట్ వైస్‌గా మీరు ఆహ్, ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనకు ఆర్ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఆ లింక్ జనరేట్ అయిన తర్వాత మీకు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ఇక్కడ ఎగ్జామ్ డేట్‌కి సంబంధించి 4 రోజుల ముందు మీకు ఇంటిమేట్ అంటే వస్తదన్నమాట. అంటే 27 తారీఖు రోజున్న రోజులోది 23 తారీఖు రోజు మనకు ఓపెన్ అవుతుంది. రేపటి నుంచెల్లి ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. అండ్ 4 రోజుల ముందైతే మీకొస్తుంది. ఫస్ట్ వన్ మీరు ఏదైతే దీనికి సంబంధించి అయితే చెక్ అయితే చేసుకోండి. లింక్స్ దాని ద్వారా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే వీడియో. ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి ఈ వీడియో. థాంక్ యూ.